హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు అయితే ఫ్రైడే వ్లాగ్ చూసేయండి. ఇంకా పొద్దున్నే అయితే ఇంటి ముందు ముగ్గు వేసేసి ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకొని అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వంట చేయడానికి అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే పొద్దున్నే రెడీ చేసుకుంటాను వంటకి ఏం కావాలో ఏమనేసి. ఇంకా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అయితే వాటిని చూసేసుకొని ఏం చేయాలనేసి కూడా తెచ్చి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే నాకు పాలాకు ఉంది, దాన్ని ఒలిచేసుకోవాలి. ఇంకా పాలాకు పప్పు చేసేసుకొని అలా అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇదైతే ఎప్పుడో ఒక 1 వీక్ అవుతూ ఉంది. నేనైతే ఇలా గ్లాస్లో నీళ్ళు వేసి పుల్లల సహాయంతో అయితే అలా పెట్టాను. స్ప్రింగ్ ఆనియన్స్కి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. రోజు రోజుకి అయితే కొంచెం పెరుగుతూ వస్తున్నాయి. ఇంకా అది అలాగా ఉండగా ఇంకా నేనైతే నైట్ కడిగిన సామాన్లు వాటన్నిటిని ఎక్కడవక్కడ సర్దుకుంటూ ఇలా గ్యాస్ స్టవ్ కూడా తుడుచుతూ ఉన్నాను. మనకి సామాన్లు కడగడం ఎంత కష్టమో ఇంకా వాటన్నిటిని ఎక్కడవక్కడ సర్దడం ఇంకా అంతకన్నా కష్టము. ఇంక ఇలా అయితే ఒక 15 మినిట్స్ అట్లా పట్టింది నాకు అవన్నీ సర్దడానికి. ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా వంటకైతే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడైతే బియ్యం ఒక గ్లాస్ నానబెట్టేసుకొని ఇంకా పప్పు కూడా నానబెట్టేశాను. ఈరోజైతే పాలకూర పప్పు చేయడానికైతే రెడీ చేసుకుందామని చెప్పి వాటిని నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈ మూడింటిని నానబెట్టుకున్నాను. తెల్ల శనగలు, అలాగే నల్ల శనగలు అండ్ అలసందలు అంటారు కదా, వాటిని అయితే నానబెట్టేసుకొని వాటిని మిక్సీ వేసుకుంటాను. నైట్ నానబెట్టేసి పొద్దున్న మిక్సీ వేసి దాన్ని అయితే దోశలాగా వేసుకొని తినేసాను బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి నా కోసం రాగిపిండి దోశ చేసుకుంటున్నాను. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము వేసి ఇలాగైతే కొంచెం బటర్ వేసుకొని అయితే కాల్చాను. టేస్ట్ చాలా బాగుంటాయి రాగిపిండి దోశలు, ఒకసారి ట్రై చేయండి. ఇంకా అవి కాల్చుకుంటూ ఒకవైపు అన్నము ఇలా అయితే కుక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా లంచ్ కూడా చేసేసిన తర్వాత ఇంకా నేనైతే షాప్కి రెడీ అయిపోయాను. అండ్ అలాగే నేను టైలరింగ్ క్లాస్కి కూడా వెళ్తాను కదా, ఇంకా లంచ్ అలాగే నా టైలరింగ్ క్లాస్కి కావాల్సిన బ్యాగ్ అంతా సర్దేసుకొని నేనైతే ఇల్లు క్లోజ్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాను. కొంచెం దూరం వెళ్ళంగానే ఇంకా మా ఆయన ఎదురుగా వచ్చారు. ఇంకా బండిలో అయితే వెళ్ళిపోయేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను. నాకైతే 2కి ఉంటుంది క్లాసు. ఇంకా క్లాస్ నుంచి వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి నైట్ డిన్నర్లోకి అయితే ఇలా క్యారెట్, ఉల్లిపాయ అన్నీ వేసుకొని ఇడ్లీ చేసేసుకున్నాను. మధ్యాహ్నం పాలకూర పప్పుతోనే ఇడ్లీ కూడా తినేసి ఇలా అయితే ఈరోజు ఎండ్ చేశాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.